అదో పవిత్ర పుణ్యక్షేత్రం. నిత్యం గోవిందనామస్మరణతో మారుమోగే ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఒక్కసారిగా భక్తులు ఉలిక్కిపడుతూ ఉంటారు. పాము పాము అంటూ భయంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఇంతలోనే భక్తులకు అండగా నేనున్నాను అంటూ అక్కడికి వాలిపోతాడు అతను. ఎలాంటి పాము అయినా సరే దాన్ని పొగరు అణిచి పట్టేస్తాడు. అలాని చంపడు, జాగ్రత్తగా పట్టుకొని అంతే జాగ్రత్తగా అడవుల్లో వదిలేస్తాడు. తిరుమలలో సర్పాల స్నేహితుడిగా పేరుగాంచిన స్నేక్ భాస్కర్పై స్పెషల్ స్టోరీ. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయని చెంత సర్పాలతో నిత్యం భక్తులకు ప్రాణ సంకటంలా మారింది. తిరుమల పుణ్యక్షేత్రం దట్టమైన అటవీలో ఉండడంతో ఎన్నో రకాల జంతువులతో పాటు పాములు నిత్యం సంచరిస్తూ ఉంటాయి. భక్తులు సంచరించే వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కాటేజీలు, వీఐపీలు బస చేసే పద్మావతి అతిథి గృహాలు, స్థానికులు ఉండే బాలాజీ నగర్ ప్రాంతాల్లో నిత్యం సర్పాలు కనిపిస్తుంటాయి. భక్తులు పాము కాటుకు గురైన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. తిరుమలలో భక్తులకు ప్రాణ సంకటంగా మారిన పాముల సంచారానికి చెక్ పెడుతున్నాడు ఓ టీటీడీ మాజీ ఉద్యోగి. అతనే భాస్కర్ నాయుడు. పాములను చూస్తేనే భయంతో వణికిపోతారు చాలామంది. కానీ భాస్కర్ నాయుడు అలా కాదు. పాము ఉందని తెలిస్తే వాలిపోతాడు. అది నాగుపాము, జెర్రిగొడ్డు, రక్తపింజరి, కొండ చిలువ అని చూడడు. దాన్ని పట్టేయడమే అతని లక్ష్యం. ఎలాంటి పామైనా సరే చాకచక్యంగా బంధించేస్తాడు. సంవత్సరంలో టీటీడీలో ఉద్యోగిగా చేరిన భాస్కర్ నాయుడు దాదాపు 18 సంవత్సరాల పాటు అడవిలో మొక్కలు, చెట్ల పెంపకం చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పాములు పట్టడం అలవాటైంది. ఒకసారి పాము పడుతుండగా టీటీడీ అధికారుల దృష్టి భాస్కర్పై పడింది. దీంతో శాశ్వతంగా పాములు పట్టే ఉద్యోగిగా మారాడు. ఇప్పటి వరకు 6000 పాములకు పైగా పట్టిన భాస్కర్ వాటిలో 60 రకాల పాములు ఉంటాయంటాడు. వీటిలో చాలా వరకు విషపూరిత పాములు. దాదాపు 20-25 సంవత్సరాలకి పనే చేస్తున్నాను. దాదాపు 6000 చిల్లర దాటేసింది. 6200 దగ్గర ఇంచుమించు వచ్చింది అనమాట. అన్ని రకాలు దగ్గర 5-6-10 రకాల దాకా ఉంటాయి. జరిపోతూ, నాగుపాము, కట్లపాము, కొండ చిలువ, దాసర పాము, గుడ్డి పెంజిరి, బిల్లిరికి పాము, నీళ్ల పాములు, ఇట్లాంటివి క్రమంలో ఉంటాయి. ఎలాంటి పరికరాలు లేకుండా పాములను పట్టుకునే క్రమంలో ఎన్నోసార్లు పాము కాట్లకు గురయ్యాడు భాస్కర్. ఒకసారి పద్మావతి అతిథి గృహం దగ్గర నాగుపామును పట్టుకుంటుండగా కాటు వేయడంతో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. నిరంతరం పాములతో చెలగాటం చేస్తున్న అతనికి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. 2008 వరకు పాములను పట్టడానికి ఎటువంటి పరికరాలు ఉండేవి కావు. కానీ అప్పటి టీటీడీ ఈవో రమణాచారి భాస్కర్ సేవలను గుర్తించి పాములను పట్టడానికి పరికరాలతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఇచ్చారు. ఎన్నో పాములను పట్టిన భాస్కర్ నాయుడికి భయం లేదనుకుంటే మీరు పొరపడినట్టే. పాములు పట్టే క్రమంలో తనకేమైనా జరిగితే తనను నమ్ముకున్న వారికి దిక్కు లేకుండా పోతుందేమోనని భయపడుతూ ఉంటారు భాస్కర్. గత 20 ఏళ్లుగా పాములను పడుతున్న భాస్కర్ నాయుడు ఈ ఏడాది ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు. పాములతో భక్తుల ప్రాణాలకు ముప్పు ఉండడంతో భాస్కర్ పదవీ కాలాన్ని టీటీడీ పొడిగించింది. నాకు 2 నెలలు అయింది, రిటైర్మెంట్ అయ్యి 2 నెలలు అయిపోయింది. కానీ మేనేజ్మెంట్ నాకు పిలిపించి మీరు జీవితాంతం మీరు చేసే వరకు ఈవో గారు, జేఓ గారు మాట్లాడి నన్ను ఈ వృత్తిలో మనకు కొనసాగించమని చెప్పారు. అట్లే ఈ కన్సల్టింగ్ పే ఏదో ఇంత అంత ఇస్తారు. నేను ఎందుకురా అంటే ఈ పుణ్యస్థలంలో నాకు ఈ భాగ్యం కలిగించిన వెంకటేశ్వర స్వామికి చాలా కృతజ్ఞుడిని. ఎల్లవేళ నేను సదా నేను సేవలో నేను ఉంటాను అనమాట. ఎన్నో వేల పాములను పట్టుకున్న భాస్కర్ నాయుడికి అప్పుడప్పుడు కొన్ని పాములు చుక్కలు చూపిస్తుంటాయి. ఇటీవలే అలాంటి ఘటన జరిగింది. జేఈఓ కార్యాలయం సమీపంలో కనిపించిన ఓ జెర్రిగొడ్డు భాస్కర్ను ముప్పు తిప్పలు పెట్టింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా ఎంతో రిస్క్ చేసి దాన్ని పట్టేశాడు. దాదాపు 6000కు పైగా పాములు పట్టిన భాస్కర్ ఏ ఒక్క పాముకు కూడా అపాయం కలిగించలేదు. వాటిని ఎంత కష్టపడి పట్టుకుంటాడో అంతే జాగ్రత్తగా వాటిని అడవుల్లో వదిలేస్తాడు. ప్రాణభయంతో భక్తులు వాటిని ఎక్కడ చంపుతారో అని వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని పాముల ప్రాణాలను కాపాడుతుంటాడు. పాములు పట్టడం నాకు ఒక హాబీ అనమాట. అది పెద్ద ఆయన ఇచ్చిన వరము. కాబట్టి ఇన్ని వేల మంది భక్తులు ఆకతాయిలు ఉంటారు, ఈ పాములు చంపే క్రమాలు చేస్తుంటారు. ఆ ప్రాణం పోకూడదనే ఉద్దేశంతో
నేను ఈ తెగింపు చేసి ఆ పావులు పట్టకపోయి అడవిలో వదులుతున్నా. కనపడిచిన పావునన్నా పట్టకపోవడం, అడవిలో వదలడం, అది నా వంతు కార్యక్రమం. 20 ఏళ్లుగా పాములను ఇష్టంతో పడుతున్న భాస్కర్కు కూడా తీరని కోరిక ఒకటి ఉంది. అదే కింగ్ కోబ్రా. పాముల్లో కింగుగా పేరుగాంచిన నల్లత్రాచ పామును పట్టుకోవడమే తన జీవితకాలపు కోరిక అంటున్నాడు కింగ్ ఆఫ్ స్నేక్స్ భాస్కర్. టీటీడీ అధికారులు చేయూతనిచ్చినా ఇవ్వకపోయినా తాను మాత్రం దైవ సన్నిధిలో పాములను పట్టుకుంటూనే ఉంటానంటున్నాడు భాస్కర్. ఈ సేవా కార్యక్రమాన్ని ఎల్లవేళలా చేయాలనుకుంటున్నాను. భక్తులకు కానీ, ఇట్లా మన ఎంప్లాయీస్కి కానీ, ఈ లోకల్స్కి కానీ ఎవరికి ఎటువంటి హాని జరగకుండా చేయాలని నా మనసులో అనుకున్నాను. కాబట్టి ఎల్లవేళ నేను చేయాలని నా నిశ్చయం చేస్తూ ఉంటాను అనమాట. అది మేనేజ్మెంట్ చెప్పినా సరే చెప్పకపోయినా నా సేవ వంతు కార్యక్రమం నేను చేస్తుంటాను. కాల్ చేసిన వెంటనే స్పందించి పాములు పట్టుకుంటూ ఎంతో మంది భక్తుల ప్రాణాలను కాపాడుతున్న భాస్కర్ నాయుడికి టీటీడీ మరింత సహకారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. కరెస్పాండెంట్ వరప్రసాద్, సాక్షి న్యూస్, తిరుమల.